హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌడీల్ని పంపించింది జోష్న అని తెలుసుకుని జోష్న చెంప పగలగొట్టిన కార్తిక్. షాక్లో పారిజాతం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. సింహయ్య నీ భార్యను చంపాలనుకున్నాడు. వాడే మనుషుల్ని పంపాడు. అయినా నీకు అనుమానం వస్తే వాడి మీద అనుమానం పడాలి, కానీ నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతావేంట్రా? నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఇంకోసారి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటుంది పారిజాతం కార్తిక్తో. పోనీ వాడు చేయకపోతే ఆ నరసింహ రెండో భార్య చేసి ఉంటుందేమో, అది డౌట్ రాలేదా నీకు? ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి మీరే చేశారని చెప్పేసి ఇంకోసారి అనుమానపడ్డావంటే అసలు బాగోదు చెప్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పారిజాతం. దీంతో జోష్న అంటుంది, అబ్బా గ్రానీ, భలే కవర్ చేసావు గ్రానీ, నీకు అసలు అవార్డు ఇవ్వచ్చు ఈ విషయంలో అని చెప్పి అంటుంది జోష్న. చాలేవే ఊరుకో, ఎంత టెన్షన్ పడ్డానో, ఇప్పుడే కొంచెం సెట్ అయ్యాను అని చెప్పి అంటుంది పారిజాతం. నువ్వేం భయపడకు గ్రానీ, బావకి నీ ఎన్కౌంటర్ తోటి అర్థమై ఉంటుంది, తనే అనవసరంగా డౌట్ పడ్డానని ఫీల్ అవుతూ ఉంటాడు కార్తిక్, చూడు అని చెప్పేసి అంటుంది జోష్న. ఇంతలో శౌర్య రూమ్లో ఆడుకుంటూ ఉంటుంది. దీంతో ఏంటి రౌడీ ఇంకా పడుకోలేదా అంటాడు కార్తిక్. మీరు రాకుండా నేనెప్పుడు పడుకున్నాను నాన్న అంటుంది శౌర్య. టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు కార్తిక్. తెస్తున్నాను కార్తిక్ బాబు అని చెప్పి టాబ్లెట్స్ తెచ్చి శౌర్యకి వేస్తుంది దీప. సరే శౌర్య నువ్వు పడుకో అని చెప్పి అంటుంది దీప. నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, నేను కూడా వర్క్ చేసుకున్నాక నేను దగ్గరికి వచ్చి పడుకుంటాను అని చెప్పి కార్తిక్ అంటాడు శౌర్యతో. సరే నాకు కూడా కొంచెం వంటగదిలో పని ఉంది, ఆ పని పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పేసి అంటుంది శౌర్యతోటి దీప. వెళ్ళిపోండి, ఇద్దరూ వెళ్ళిపోండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను స్కూల్లోనే ఉంటాను, కనీసం ఈ టైంలో కూడా నాతో లేకపోతే ఎలా అని అడుగుతుంది శౌర్య. ఏ శౌర్య ఏంటి ఆ మాటలు అని అంటుంది దీప. మరి ఇంకెలా మాట్లాడాలమ్మా, సాయంత్రం పడుకుంటాను, పొద్దున్న లెగ్గానే స్కూల్కి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకా నా కబుర్లన్నీ ఎవరికి చెప్పుకోను, మీ పని మీరు చూసుకుంటే నేను ఒక్కదాన్నే పడుకుంటే నా కబుర్లు ఎవరికి చెప్పను అని అడుగుతుంది శౌర్య. దీంతో కార్తిక్, సరే నా వర్క్ నేను రేపు చేసుకుంటాను, చెప్పు నీ కబుర్లు చెప్పు అని శౌర్య పక్కన కూర్చుంటాడు. దీంతో కార్తిక్ దీపతో అంటాడు, దీప నీ వంటగది పనులు రేపు పొద్దున్న చేసుకుంది కానీ దా వచ్చి కూర్చు శౌర్య పక్కన అని చెప్పి అంటాడు కార్తిక్ దీపతోటి. దీంతో ఉండండి ఒక్క నిమిషం బాబు అని 10 నిమిషాలు పని చేసుకుని వచ్చి శౌర్య పక్కన కూర్చుంటుంది. దీంతో శౌర్య స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్తుంది. నేను స్కూల్లో ప్లే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాను నాన్న అని చెప్పి అంటుంది శౌర్య. ప్లే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవద్దని చెప్పానా, నువ్వు ఆడుకోవద్దని చెప్పానా నేను అని కార్తిక్ అంటాడు. దీంతో నేను ఆడుకోవడానికి వెళ్ళలేదు నాన్న, చూడడానికి వెళ్ళాను అంటుంది శౌర్య. ఓ గుడ్ గర్ల్ అని చెప్పి అంటాడు కార్తిక్. దీంతో వాళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరికి గొడవ అయింది, అక్కడ కూడా ఫైటింగ్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ అని చెప్పి అంటుంది శౌర్య. ఓహో అక్కడ కూడా ఫైటింగ్ జరిగిందా అని చెప్పేసి అడుగుతాడు కార్తిక్. అదేంటి నాన్న ఇంకెక్కడ జరిగింది ఫైటింగ్ అని అడుగుతుంది శౌర్య. ఏం లేదులే నువ్వు చెప్పు అని చెప్పేసి అంటాడు. నీకోటి తెలుసా నాన్న, ఎవరన్నా కొట్టుకుంటుంటే మా అమ్మ వెళ్ళి వెనకాల దాక్కుంటుంది, ఫైటింగ్స్ అంటే చాలా భయం మా అమ్మకి అని చెప్పేసి అంటుంది శౌర్య. దీంతో ఎవరికి అంటాడు కార్తిక్. ఇంకెవరికి నాన్న, అమ్మకే చాలా భయం ఫైటింగ్స్ అంటే అంటుంది శౌర్య. దీంతో కార్తిక్, అవునవును చాలా భయం, నిన్నెంతలా కొట్టిందో చూసుంటే తట్టుకోలేదని కాదు అని చెప్పేసి మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటాడు కార్తిక్. ఇంకేం జరిగిందమ్మా అని అడుగుతాడు కార్తిక్ శౌర్యని. అయిపోయినాయి నీ కబుర్లు అని అడుగుతాడు కార్తిక్. అయిపోయినాయి నాన్న, ఇంకా బొజ్జుందామా అని చెప్పేసి పడుకుంటారు కార్తిక్, దీప, శౌర్య. దీంతో మార్నింగ్ అవుతుంది. జోష్న ఆఫీస్కి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి, ఏంటి జోష్న అలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. ఏం లేదు గ్రానీ, బావకి డౌట్ వచ్చింది కదా మన మీద, ఆఫీస్కి వెళ్ళాక ఎలా ఉంటుందో అని భయపడి ఆలోచిస్తున్నాను అంటుంది జోష్న. ఇందులో భయపడాల్సిందికి ఏముంది, నీ మీద డౌట్ వస్తే నీకు చేసేవాడు, కానీ నా మీద డౌట్ వచ్చింది కాబట్టి నాకు చేశాడు. అయినా ఈ పారిజాతం లేకపోతే ఎవరు ఏం చేయలేరని కార్తిక్ కూడా తెలిసిపోయింది, సో అందుకే నాకే ఫోన్ చేశాడు. ఎలాగో కౌంటర్ అటాక్ ఇచ్చాం కదా, నువ్వు భయపడకు, ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళు అంటుంది పారిజాతం జోష్నతో. ఇది అంత తేలిగ్గా వదలను గ్రాని, చెప్తాను ఆ దీప పని ఎలా అంత చూస్తాను అని చెప్పేసి అంటుంది జోష్న. దీంతో ఈ మాటలన్నీ విన్న సుమిత్ర, చాలా ఏం చేస్తావే దీపాని అని అంటూ వస్తుంది. నేనేం చేయను,
మరి ఇప్పటిదాకా ఏమన్నావు అని అంటుంది జోష్నని సుమిత్ర. నేనేం చేయనని చెప్పాను కదమ్మా, ఎందుకలా రేజ్ అవుతున్నావు అని చెప్పేసి అంటుంది జోష్న. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే తీరు అన్నీ అర్థమవుతున్నాయి అంటుంది సుమిత్ర. ఏం అర్థమవుతున్నాయి? నా పొజిషన్లో నువ్వు ఉండి ఉంటే నీకు తెలిసేది అంటుంది జోష్న. నీ పొజిషన్లో ఒకవేళ నేనున్నా మా అమ్మ నాన్న చెప్పిన మాటలు విని నా రాతి ఇంతే అనుకుని సర్ది పెట్టుకునేదాన్ని. నానమ్మలు తాతయ్యలు చెప్పిన మాటలు విని ఇలా చేసేదాన్ని కాదు అని చెప్పేసి అంటుంది సుమిత్ర జోష్నతో. అంటే ఏంటే ఇప్పుడు నేను దాన్ని పాడు చేస్తున్నాను అంటున్నావా? దాని బుద్ధులన్నీ ఇలా మారిపోవడానికి కారణం నేనే అంటున్నావా అని చెప్పేసి పారిజాతం అంటుంది సుమిత్రతో. చెప్పే మాటలు చెప్పే చేష్టలు అన్నీ దానికి మారిపించాలి, కానీ ఎంతలా మారిపోయిందో ఈ మధ్యకాలం నాకు బాగా అర్థమవుతుంది అత్తయ్య అని చెప్పేసి అంటుంది సుమిత్ర. ఇంట్లో పని మనిషి నన్ను కొట్టినప్పుడు లేదు, కానీ ఆ పని మనిషి నేను ఏదో చేస్తాను అంటే మాత్రం నీకు వచ్చేసిందా అని అడుగుతుంది జోష్న. అవునే, నీ నోరు అదుపులో ఉంటే దీప చెయ్యి కూడా అదుపులో ఉంటుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకోలేదు, అందుకే దీప కూడా చెయ్యి అదుపులో పెట్టుకోలేదు. ముందు మాట్లాడడం నేర్చుకో. మీ నానమ్మ నీకు స్నేహితురాలే కదా, స్నేహం చేసిన దాన్ని బట్టి మనుషులు పాడైపోతారు అని చెప్పి అంటుంది సుమిత్ర. దీంతో జోష్న మనసులో అనుకుంటుంది, ఎంతైనా రక్త సంబంధమే కదా, నీ రక్తం దాని రక్తం ఒకటే కదా, ఎలాగైనా తెలుసుకోకపోయినా మీ ఇద్దరి గురించి ఇద్దరు బాగానే ఆలోచించుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న మనసులో. ఇంతలో వాళ్ళ తాతయ్య వస్తారు. ఏమైందమ్మా, ఏం చేస్తున్నారు, ఏంటి గొడవ అని అడుగుతాడు. ఏం లేదు మామయ్య గారు, అత్తయ్య గారు జోష్నకి మంచి సలహా ఇస్తుంటే మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది సుమిత్ర. దీంతో ఏంటి పారిజాతం మంచి సలహా ఇస్తుందా అంటే ఇవాళ ఏదో అవ్వబోతుంది అని చెప్పేసి అంటాడు జోష్న వాళ్ళ తాతయ్య. సరే ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు జోష్న తాతయ్య. ఒక 10 minutes ఆగి బయలుదేరదామా తాత అని అడుగుతుంది. లేదు జోష్న, లేదు ఇవాళ అర్జెంట్ పని ఉంది, పద ఆఫీస్కి వెళ్దామని చెప్పి వాళ్ళ తాతయ్య జోష్న ఇద్దరు ఆఫీస్కి బయలుదేరుతారు. కార్తిక్ కూడా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరుతుండగా ఏదో ఫైల్ మర్చిపోతే దీప పిలిచి ఇస్తుంది. ఏమైంది కార్తిక్ బాబు? ఇప్పుడు ఈ ఫైల్ పట్టుకెళ్తారు కదా కార్తిక్ బాబు, ఇవాళ ఎలా మర్చిపోయారేంటి అని అడుగుతుంది దీప కార్తిక్ని. ఏదోలా ఉండి మర్చిపోయాను దీప అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఏమైంది కార్తిక్ బాబు అని అంటే, నాకు అసలు ఎందుకో ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు కార్తిక్. దీంతో కాంచన వచ్చి, అది మనదిరా, మన ఆఫీస్ రా, నువ్వు వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది కార్తిక్ని. ఏం చేయమంటావమ్మా, ఏం చేయమంటావు? అక్కడికి వెళ్తుంటే అసలు ఆఫీస్కి వెళ్తుంటే నరకంలా అనిపిస్తుంది, అక్కడ జోష్న తట్టుకోలేకపోతున్నంతనని అని చెప్పేసి అంటాడు కార్తిక్ కాంచనతో. అది చిన్నపిల్లరా అని చెప్పేసి అంటుంది కాంచన. అయితే స్కూల్కి వెళ్ళమను, ఆఫీస్లో సీఈఓగా ఎవరు చేయమన్నారు అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఈ 2 కుటుంబాలు కలవాలంటే మీరు కొంచెం ఓపిక పట్టాలి కార్తిక్ బాబు అని చెప్పేసి అంటుంది దీప. దీంతో కార్తిక్, వంటగదిలో గదిలో ఏదో మాడిపోతున్నట్టుంది, వెళ్ళి చూసుకోండి, నాకు సలహాలు చెప్పకండి. ఎప్పుడైనా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఆనందపడేవాడినావు, ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్తుంటే కనీసం ఆ ఇంటి వైపు చూడాలన్నా సరే చాలా చిరాగ్గా ఉంది. అంతలా మనుషులు మారిపోయారు. చూడు, ఏదన్నా అవసరం ఉంటేనే వస్తారు, మొన్న మనవరాలను చూసుకోవడం కోసమని ఇంటికి వచ్చారు, అంతేగాని నాతో మాట్లాడడానికి ఏమన్నా వచ్చారా అని చెప్పేసి అంటాడు కార్తిక్. మనుషులు మారుతారు బాబు, మీరు బాధపడకండి అని చెప్పేసి అంటుంది దీప. సరే మీరు లోపలికి వెళ్ళండి అని కారెక్కి ఆఫీస్కి బయలుదేరుతాడు కార్తిక్. బంధాలు నిలబడాలంటే కోపాలు ఉండకూడదు అమ్మగారు అని చెప్పేసి అంటుంది దీప కాంచనాతో. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.